దగ్గరకు వస్తే అపవాది నేను మొత్తానికి వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే, ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు, మార్పులు కలుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం? గట్టిగా చెప్పండి. యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడింది. దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసయ్య ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో యేసు ఉండటంతో నీవు యేసులోకి వస్తాముతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు.